బాన్సువాడ పట్టణంలో ముస్లిం పర్సనల్ లా పిలుపు మేరకు బాన్సువాడ తంజీముల్ మజీద్ ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని మసీదుల ముందు జుమ్మా నమాజ్ తర్వాత నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లేకార్డులతో మసీదుల ముందు ముస్లింలు సోదరులు నిరసన తెలిపారు. కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ బిల్లు వల్ల ముస్లిం సమాజానికి నష్టమే కానీ లాభం లేదని మజీద్ అధ్యక్షుడు ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఈ బిల్లును రద్దు చేసి ముస్లింలకు న్యాయం చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. చేనేత హస్తకళ, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్, బగల్పూరి సారీస్, పోచంపల్లి బెడ్షీట్స్, కలంకారీ కాశ్మీర్ సిల్క్స్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ సారీస్, గద్వాల్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఖాదీ వస్త్రములు, మంగళగిరి చేనేతలు, వరంగల్ టవల్స్, లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు, హర్యానా బెడ్షీట్స్, జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్, కొండపల్లి బొమ్మలు, 1 గ్రామ్ జ్యువెలరీ, 2 కాటన్ సారీస్ 500 రూపాయలు, బెడ్షీట్ బై 2 గెట్ 1 ఫ్రీ, 4 ఖాదీ టాప్స్ 1000 రూపాయలకు. ఈ నెల 27/4/2025 వరకు. స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం, రిలయన్స్ మార్ట్ పక్కన, బాన్సువాడ. హస్తకళలను ఆదరిద్దాం, చేనేతలను ప్రోత్సహిద్దాం. ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ. चलेगी नहीं चलेगी, दोहराने के लिए तैयार रहेंगे और इस बिल को अमली जामा किसी सूरत में चलेगी, वापस लो, वापस लो, चलेगी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी. We want justice, we want justice, we want सूरत पड़ती है, शरीयत पे आंच आती है, शरीयत पे हाथ. 20 నుంచి 22 మసాజిదుల్లో తంజీముల్ మసాజిద్ పిలుపు మేరకు వక్ఫ్ బోర్డు తిరస్కరణ బిల్లును నిరసిస్తూ ప్రతి చోట నిరసన చూపించడం జరిగింది. దీంతో పాటు ఈరోజు భారతదేశ ప్రభుత్వాన్ని ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఈ బిల్లు ముస్లిం సమాజానికి రాబోయే రోజుల్లో చాలా పెద్ద నష్టాన్ని మరియు చాలా విధాలుగా ఇబ్బంది పెట్టే విధంగా ఈ బిల్లును సమకూర్చారు. ఈ బిల్లుని మేము చాలా బాధతో చాలా విషయాల్ని గ్రహించి మరొకసారి ముందు మేము ఈ విషయాన్ని దృష్టిలో తెస్తున్నాము. मालिक अल्लाह ताला है और सारे के सारे मुसलमान हैं और जब किसी की प्रॉपर्टी पे कोई आदमी कब्जा करने की कोशिश करता है तो उसका मालिक जो है सबसे पहले उसको छुड़ाने की कोशिश करता है. तो हम तमाम मुसलमान इस ज़मीन के, इस वक्फ के मालिक हैं. इस वजह से हम एहतजाज कर रहे हैं कि ये काला कानून वापस लें. और हमारी मुकम्मल उम्मीद थी सुप्रीम कोर्ट पर, तो सुप्रीम कोर्ट ने जो हुकूमत की आंखों में आंख डालकर जो फैसला दिया है वो हमें बिल्कुल या काबिल कबूल है और हम सुप्रीम कोर्ट की बिल्कुल या तारीफ़ करते हैं. तो हम तमाम मुसलमान, बांसवाड़े के मुसलमान सुप्रीम कोर्ट का बिल्कुल या तारीफ़ करते हैं और इंसाफ का उसने बोलबाला किया. और इसी तरह हम हुकूमत से अपील करते हैं कि इस काले कानून को वापस लें. मजीद आफरीन, बाद नमाज जुम्मा एक छोटा सा एहतजाज हम लोग भी दर्ज करा रहे हैं. ये जो हुकूमत ने एक कानून लेकर आया वक्फ अमेंडमेंट बिल पर, और ये बतला रही हुकूमत की इससे मुसलमानों को फ़ायदा है, बल्कि इससे मुसलमानों को फ़ायदा नहीं, बहुत ज़्यादा नुकसान है. लंबी बहस के बाद ये बात खुलासे के तौर पर बतला रहे हैं. ये हिंदुस्तान की आइन 25, 26, 29 और 30 की हिफाजत का मामला है. अल्हम्दुलिल्लाह हमको पूरा भरोसा है सुप्रीम कोर्ट पर, अदालत उज़्मा पर. इंशाअल्लाह इसके मुताबिक सही फैसला आएगा और इसमें इंशाअल्लाह ये अमेंडमेंट बिल जो है ना, इसको रिजेक्ट कर दिया जाएगा, इस कानून को ख़त्म कर दिया जाएगा. हमको सुप्रीम कोर्ट पर पूरा भरोसा है. हम सब बोलते हैं वी रिजेक्ट अमेंडमेंट बिल. बोलिए आप. చేనేత హస్తకళ, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్, బగల్పూరి సారీస్, పోచంపల్లి బెడ్షీట్స్, కలంకారీ కాశ్మీర్ సిల్క్స్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ సారీస్, గద్వాల్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఖాదీ వస్త్రములు, మంగళగిరి చేనేతలు, వరంగల్ టవల్స్, లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు, హర్యానా బెడ్షీట్స్, జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్, కొండపల్లి బొమ్మలు, 1 గ్రామ్ జ్యువెలరీ, 2 కాటన్ సారీస్ 500 రూపాయలు, బెడ్షీట్ బై 2 గెట్ 1 ఫ్రీ,
4 ఖాదీ టాప్స్ 1000 రూపాయలకు. ఈ నెల 27/4/2025 వరకు. స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం, రిలయన్స్ మార్ట్ పక్కన, బాన్సువాడ. హస్తకళలను ఆదరిద్దాం, చేనేతలను ప్రోత్సహిద్దాం. ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ. देखिए भाई, ये जो आज पूरे मुल्क में, हिंदुस्तान के हर रियासत में, हर शहर में, हर कस्बे में, हर मस्जिद में अल्हम्दुलिल्लाह मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानिब से जो एहतजाजी मुजाहरे किए जा रहे हैं, हमारा मुतालिबा यही है कि ये जो मौजूदा हुकूमत वक्फ अमेंडमेंट बिल लेकर आई, इससे हम कोई भी खुश नहीं है। और ये बतलाना चाह रही है सिर्फ मुसलमानों का मसला नहीं है, ये पूरे माइनॉरिटीज़ का मसला है। बस पहले निशान पर हम हैं, आगे चलकर सब इसके तहत में आएंगे, चाहे हिंदू हो, मुसलमान हो, क्रिश्च हो, ईसाई हो, बौद्ध हो, कोई भी हो, किसी भी मज़हब का मानने वाला हो। हमको तो ये चाहिए कि जो हिंदुस्तान का आइन है, जो दस्तूर है, उसकी हिफाजत करें और उसी के मुताबिक फैसला हो। और बाज़ाब्ता तौर पर यह बतलाया जा रहा मौजूदा हुकूमत की जानिब से कि ये अमेंडमेंट बिल की जानिब से सिर्फ मुसलमानों को फ़ायदा है, कोई फ़ायदा नहीं है। इससे नुकसान है, हमारी मसाजिद भी नुकसान में है, और मदारिस हैं, कब्रस्तानें हैं, और वफ़ की जायदादें हैं। बल्कि अगर मामला अगर देखा जाए तो आर्टिकल 26, 27, 30 ये हिफाजत का मामला है, बिल्कुल वायलेशन के मामले में है। हम अदालत उज़्मा से पूरा यकीन और उस पर भरोसा करते हैं कि इंशाअल्लाह वो ज़रूर फैसला लेकर आएगी। और ये अमेंडमेंट बिल जो लेकर आई मौजूदा हुकूमत, ये सिर्फ और सिर्फ किसी मज़हब को टारगेट बनाकर लेकर आए, और इस बिल को इंशाअल्लाह एक मामला ऐसा आएगा, एक वक्त ऐसा आएगा, इसको ख़त्म कर दिया जाएगा कानूनी तौर पर इंशाअल्लाह। और हम सब मिलकर यहाँ पर ये मत बतलाना चाह रहे हैं, वी रिजेक्ट अमेंडमेंट बिल। చేనేత హస్తకళ, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్, బగల్పూరి శారీస్, పోచంపల్లి బెడ్షీట్స్, కలంకారీ కాశ్మీర్ సిల్క్స్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్, గద్వాల్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఖాదీ వస్త్రములు, మంగళగిరి చేనేతలు, వరంగల్ టవల్స్, లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు, హర్యానా బెడ్షీట్స్, జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్, కొండపల్లి బొమ్మలు, 1 గ్రామ్ జ్యువెలరీ, 2 కాటన్ శారీస్ 500 రూపాయలు. బెడ్షీట్ బై 2 గెట్ 1 ఫ్రీ. 4 ఖాదీ టాప్స్ 1000 రూపాయలకు. ఈ నెల 27/4/2025 వరకు. స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం, రిలయన్స్ మార్ట్ పక్కన, బాన్సువాడ. హస్తకళలను ఆదరిద్దాం, చేనేతలను ప్రోత్సహిద్దాం. ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ.